ఈ ఉత్సవాలను పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని ఉత్సవాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే రోజులు మారే. పూర్వం అందరికీ టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు అందరికీ టెన్షనే. పొలిటీషియన్కి టెన్షనే, ప్రెస్ వారికి టెన్షనే, చదువుకున్న కుర్రవాళ్ళకి టెన్షనే. అంచేత ఎప్పుడు టెన్షన్తో ఉండి కంటే లైఫ్ లైఫ్ అంటారు. పిల్లలు కూడా ఎక్కువ టెన్షన్తో ఉంటున్నారు చదువుకున్న కుర్రవాళ్ళు చూస్తాం. వాళ్ళు కూడా సరదాగా అప్పుడప్పుడు రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో మనకు లోకల్గా ఉన్న ఉత్సవాలని హైలైట్ చేసుకుంటూ కార్యక్రమం చేసుకుంటూ అది గతంలో ఓన్లీ విశాఖపట్నం వరకు విశాఖ ఉత్సవం వరకే చేసాం. ఇప్పుడు అలా కాకుండా ప్రాంతాల వారీగా చేయాలనే ఉద్దేశంతో 29న అరకు ఉత్సవం పెట్టాం. 31 అనకాపల్లి ఏరియాలో ఈ ఉత్సవాలు చేయాలని దాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో అనకాపల్లి, ఇక్కడ మూడోది ముత్యాలపాలెం, ఈ మూడు కూడా ఎన్ని కూడా 25 చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈవేళ ఈ కార్యక్రమాన్ని రివ్యూ చేయడం కోసం అని చెప్పి ఎమ్మెల్యేలు మీ అందరికీ కూర్చోవడం జరిగింది. ఉదయమంతా అనకాపల్లిలో బ్రహ్మాండంగా ప్లాన్ చేసాం. 2 రోజులు కార్యక్రమం చేసి ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. సరదాగా 2 రోజులు ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగా ఈవేళ చాలా మంచి కార్యక్రమం. నేను ఫారెస్ట్ మినిస్టర్ చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒకే రోజు 1,00,000 మొక్కలు నాటాం ఆ రోజుల్లో. తర్వాత మళ్ళీ రకరకాల గవర్నమెంట్లు వచ్చి వృక్ష సంపద కంటే వాళ్ళ సంపద కోసం ఆలోచించారు తప్ప అచితాపురం రోడ్లో వెడల్పుగా చేస్తున్నప్పుడు కొన్ని చెట్లు పోతాయి ఆటోమేటిక్గా వెడల్పు చేసేవాడు. ఆ చెట్లు మళ్ళీ వేస్ట్ కాకుండా మళ్ళీ వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వాటిని నాటి మళ్ళీ బతికించి ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చెప్పారు మొత్తం మిషన్ పునర్వనం అని చెప్పి ఒక పేరు మీద ఈ కార్యక్రమం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి చెట్లు ఎక్కడ పోయినా వాటిని మళ్ళీ రీప్లేస్ చేయాలని, మళ్ళీ బతికించుకోవాలని, పచ్చదనం రావాలని ఉద్దేశంతో గవర్నమెంట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈవేళ 15 చెట్ల వరకు తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దానికి సుమారు 35 లక్షలు ఎంతో 39 లక్షలు ఖర్చు అయినప్పటికి కూడా వృక్ష సంపద ముఖ్యం అని చెప్పి ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫారెస్ట్ మినిస్టర్గా వృక్షాల గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నాకైతే మరీ ఆనందంగా ఉంది. దాంట్లో భాగస్వామి ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమం నా చేతుల మీద జరగడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మీ ద్వారా ప్రజలందరినీ, ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తానండి. 2 రోజులు కార్యక్రమం చేస్తున్నాం. అనకాపల్లి, ఇక్కడ మన ముత్యాలపాలెం బీచ్లోని చేస్తున్నాం కాబట్టి ఈ 2 రోజులు సరదాగా మీరు మీ సతీ సమేతంగా, మీ కుటుంబ సమేతంగా, మీ పిల్లలందరినీ తీసుకొచ్చి 2 ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే మీ ప్రెస్ వారిని కోరికది ఏంటి, 2 రోజులు టైం ఉంది మనకి. 2 రోజులు కూడా మీ మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నానండి. అలాగే అనకాపల్లిలోని ఈ ప్రాంతాల్లో కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాం 2 రోజులు. మన లోకల్ కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ చూపించి 2 రోజులు కూడా పండగ వాతావరణం తీసుకురావాలని, అలాగే మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఇందాక కలెక్టర్ గారిని అంత అనుకున్నాం, ఆ కార్యక్రమాల్లో మన లోకల్ పిండి వంటలు కూడా పెట్టమన్నాను. సపోజ్ వేళ ఉంది మన మన మాడుగుల హల్వా, మన లోకల్ మన పల్లెటూరులో అరిసెలు చేస్తారు. 1.5 అరిసెలు మనకంటే బ్రహ్మాండం చేస్తారండి. అరిసెలు అక్కడ ఒక స్టాల్స్ పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేస్తే, అలాగే మనకి ఏటికొప్ప బొమ్మలు ఉన్నాయి, ఏటికొమ్మ ఒక బొమ్మల స్టాల్ ఒకటి, అలాగే 4 స్టాల్స్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా అరకు కాఫీ అదొక స్టాల్ ఇలా పెట్టి బ్రహ్మాండంగా చేయాలని, పండుగ వాతావరణం చేయాలని చెప్పి మీ అందరం కూడా కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతో సహా వచ్చి ఎంజాయ్ చేసి కార్యక్రమం చేయడం కోరుకుంటున్నానండి. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 30వ తారీఖున అమ్మవారి పండుగ ఉన్నట్టు, 31వ తారీఖున అనకాపల్లి నూకాలమ్మ పండుగ కూడా ఉంది. ఏం డే ఆ గైరం పండుగ మీకు తెలిసిన అనకాపల్లి గైరం పండుగ అంటే ఎంత పండుగ మీకు అందరూ తెలిసిందే. చాలా పెద్ద పండుగ, బ్రహ్మాండంగా చేస్తారు.
31న పండగ వచ్చింది. ఆ రోజు ఈ కార్యక్రమం కూడా ఉంది. అంచేత అనుకోకుండా కూడా అదే బాగా పవనాలు అన్ని కలిసి వచ్చాయి. అంచేత అనకాపల్లి అంతా ఫుల్గా ఉంటుందండి. చుట్టాలు అందరూ వస్తారు కదా, ఇంటింటికి చుట్టాలు ఉంటారు. పండగ బ్రహ్మాండం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. దానికి అందరూ కూడా సహకరించి క్రమశిక్షణతో ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా, గొడవలు జరగకుండా ప్రశాంతంగా. అయితే లేడీస్ కూడా ఎక్కువ వస్తారు. లేడీస్ని ఇబ్బంది పెట్టకూడదు ఈ పండుగల్లో. అందరం కూడా కుటుంబం అంతా కూడా కలిసి పనిచేసి ఈ 2 రోజుల పండుగ విజయవంతం చేసి ప్రజలందరూ కూడా ఆనందపడే విధంగా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరి తాలూకు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. వాస్తవానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున మరి పెద్ద పెద్ద వృక్షాలు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉన్న వృక్షాలు వాస్తవానికి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణలో కనీసం ఒక 20-25 మేలిమైన పెద్ద పెద్ద వృక్షాలను మేము కనుగొన్నాం. వాటిని మళ్ళా రీప్లాంటేషన్ చేయించాలనే ఉద్దేశంతో మనం నార్మల్గా ఒక చిన్న చెట్టుని మొక్కనేస్తే ఆ చెట్టు అయ్యి వాటిని రక్షించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది వందలాది సంవత్సరాల నుంచి మనల్ని రక్షిస్తున్న ఈ వృక్షాలు అలాగా కట్ చేసి పక్కన పడేయడం రోడ్ల కోసం అనేది బాధగా ఉండి వాటిని ఎలాగైనా సంరక్షించాలని చెప్పి సంవత్సరంన్నర నుంచి మరి గవర్నమెంట్ మా కూటమి ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి సహాయ సహకారాలతో మొట్టమొదటిసారిగా మిషన్ పునర్వనం అనే ఒక నామకరణంతో 18 వృక్షాలని మళ్ళా మేము నాటడం అనేది కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి మరి ప్రత్యేకంగా వాస్తవానికి చెప్పాలంటే 2 కోట్ల పైచీలక ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఏ ఒక్క రూపాయి కూడా లాభం లేకుండా మరి కొంతమంది ముందుకు రావటం, 39 లక్షలతోనే ఈ కార్యక్రమాన్ని చేయటం. ఇప్పుడైతే 15 వృక్షాలని మేము చేస్తున్నాం. అది కూడా మేము ఎంచుకున్న ప్లేసులు కూడా పబ్లిక్ ఎక్కువగా వచ్చే ప్లేసులు. అందులో మాకు కొండకర్ల ఆవ చాలా ఇంపార్టెంట్. అలాగే మాకు కంపెనీల్లో కూడా కొన్ని కంపెనీలు, అలాగే ఏపీఐఐసి ప్రెమిసెస్, అలాగే కలెక్టర్ గారి బంగ్లా, అలాగే ఆర్డీఓ ఆఫీసు, ఇలా ఎక్కడైతే మాకు ఎండిఓ ఆఫీసు, ఇలాగ ఎక్కడైతే మాకు ఈ ఎక్కువగా మరి ప్రజల తాకిడి ఉంటుందో, ఎక్కువ పొల్యూషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ కొండకర్ల ఆవులో ఇక్కడ ఒక 3 వృక్షాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి నార్మల్గా చెప్పాలంటే మొక్కలు వేయడం అనేది చాలా సాధారణం. కానీ మా స్పీకర్ గారు, లోక్సభ స్పీకర్ గారిని ఈరోజు ఈ వృక్షాన్ని వేయటం కోసం ఆహ్వానించాం. అదే రీతిలో మరి విశాఖ ఉత్సవంలో భాగంగా అనకాపల్లి ఉత్సవంలో 3 ప్రాంతాల్లో ఒకటైన కొండకర్ల ఆవుకి ఆయన విజిట్ చేస్తున్నారు. ఈ 2 కార్యక్రమాలు ఈరోజు చేయటం జరుగుతుంది. మేము యలమంచిలి నియోజకవర్గం నుంచి చాలా సంతోషంగా ఉన్నాం. ఇది మొత్తం దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ వార్త చేరాలి. రేపటి తరాలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే మా కూటమి ప్రభుత్వం చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, చాలా కష్టతరమైన విషయం అయినా కూడా ఇష్టంతో చేసాం. దీనికి ప్రత్యేకంగా మా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారికి, అలాగే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.